ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు యొక్క మహాకృప ప్రేమ కనికరాన్ని బట్టి నేటి వరకు మనం అందరం కూడా ఆయన ఆరోగ్యాలు కలిగి ఆయన పాద సన్నిధిలో క్షేమంగా ఉండడానికి ప్రభు కృప చూపి మనం క్షేమంగా ఆయన సన్నిధిలో కూర్చున్నందుకై ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా ప్రేమ వందనాలు. దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14 నుంచి 16 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుదాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలం తెచ్చుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తమున ఏలినవాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబం మనష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయు అని సెలవిచ్చాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నేటి వరకు మాకు ఆయుష్ ఆరోగ్యాన్ని పొడిగించి నీ పాద సన్నిధికి క్షేమంగా సజీవంగా నడిపించినందుకై స్తోత్రాలు. చేరి వచ్చిన నీ ప్రజలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. పాటలు పాడటంలో ప్రార్థన చేయటంలో తోడుగా ఉన్నారు. అలాగే నీ వాక్యం ధ్యానించుటలో తోడుగా ఉండండి. మా వాక్య ధ్యానం మీకు అంగీకారంగా, మాకు ఆశీర్వాదకరంగా చేయమని వాక్యమై ఉన్న యేసు ప్రభు వారి పేరిట స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మన వాక్య ధ్యానంలో మనం ఉన్నాం. ఈ 6వ అధ్యాయ విభజన కూడా మనం ప్రతిసారి మన ఆధ్యాత్మిక క్షేమం కోసం మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఈ 6వ అధ్యాయం 40 వచనాలతో కూడిన అధ్యాయంగా మనం చూస్తాం. మొదటి 2 వచనాలు ఇశ్రాయేలీయులు తమ కొరకు సిద్ధపరచుకున్న నివాసాలు. అలాగే 3 నుంచి 6 వరకు ఉన్న వాక్య భాగంలో ఇశ్రాయేలీయుల యొక్క హీనస్థితి. అదేవిధంగా 7 నుంచి 10 వరకు ఉన్న వాక్య భాగం ఇశ్రాయేలీయుల మధ్యకు దేవుడు తన ప్రవక్తను పంపించి అందించిన సందేశం. అలాగనే 11 నుంచి 24 వరకు ఇశ్రాయేలీయుల రక్షణ కొరకై దేవుడైన యెహోవా గిద్యోనును పిలుచుట, గిద్యోను పిలుపు అంటారు. అలాగే 25 నుంచి 32 వరకు దేవుని చేత పిలువబడిన గిద్యోను బయలు బలిపీఠాలను పడగొట్టి యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవాకు బలి అర్పించుట. 33 నుంచి 35 వరకు యుద్ధమునకు గిద్యోను సిద్ధపడుట, అలాగనే సైన్యాన్ని సిద్ధపరచుట మనం చూస్తాం. అలాగే 36 నుంచి 40 వరకు ఉన్న వాక్య భాగంలో గిద్యోను తను యుద్ధానికి వెళ్ళడానికంటే ముందుగా దేవుని 2 సూచనలు అడుగుట. దేవుడు ఆ సూచనలను
గిద్యోనుకు తెలియచేయుట, తద్వారా తన పిలుపును తన ఏర్పాటును గూర్చి గిద్యోను సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగి యుద్ధానికి ముందుకు సాగుట మనము 36 నుంచి 40 వరకు ఉన్న వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇలాగా మనం ఈ న్యాయాధిపతుల గ్రంథ వివచనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఇప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం మనం 11 నుంచి 24 వరకు ఉన్న వాక్య భాగం ధ్యానంలో మనం ఉన్నాం. 11 నుంచి 24 వరకు ఉన్న వాక్య భాగ ధ్యానంలో మనం ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని 11 నుంచి 24 వరకు ఉన్న వాక్య భాగాన్ని గిద్యోను పిలుపు అంటారు. అంటే ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు గిద్యోనును పిలుచుట, గిద్యోను యొక్క పిలుపు అంటారు. 11 నుంచి 24 వరకు ఉన్న వాక్య భాగం. మనం గతంలో కూడా ఈ వాక్య భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని చేత పిలువబడిన గిద్యోను యొక్క పరిచయం మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటి సందేశంలో. అలాగనే రెండవ సందేశంలో మనం చూస్తే, రెండవ సందేశంలో గిద్యోను ఈ యొక్క ప్రశ్నకు దేవుని యొక్క జవాబును మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మూడవ సందేశంలో గిద్యోను నేను ఇశ్రాయేలును రక్షించడానికి యోగ్యుడను కాను, పాత్రుడను కానని తన్ను తాను దేవుని దగ్గర తగ్గించుకున్న అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి సందేశంలో గిద్యోను యొక్క పరిచయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ సందేశంలో గిద్యోను యొక్క ప్రశ్నకు జవాబును మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవ సందేశంలో గిద్యోను యొక్క తగ్గింపును మనం జ్ఞాపకం చేసుకున్నాం. గిద్యోను దేవుడు పిలిచినప్పుడు గిద్యోను, ప్రభువా, నా కుటుంబం మనష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాడు. కాబట్టి మీరైతే నన్ను పిలుస్తున్నారు, కానీ నేను ఆ పిలుపుకు తగినటువంటి వ్యక్తిని కాదు, నేను దానికి పాత్రుడను కాను. ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించి నడిపించడానికి నేను దానికి పాత్రుడను కానని దేవుని దగ్గర గిద్యోను ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తాం. అలాగనే బైబిల్లో కొంతమంది భక్తులను కూడా దేవుడు పిలిచినప్పుడు వారు కూడా మేము దానికి పాత్రులము కాదు అని దేవుడితో చెప్పినట్టుగా మనం చూస్తాం. అవును ప్రియులారా, మనం ఆయనకు పాత్రులము కాదు, వాస్తవమే. మనం రక్షణకు పాత్రులము కాదు, పరలోకానికి పాత్రులము కాదు, మనం ఆయన పనికి కూడా పాత్రులము కాదు. మనం దేవుని ఎదుట ప్రభువా రక్షణకు పాత్రులము కాదు అని ఒప్పుకోవాల్సిందే, పరలోకానికి పాత్రులం కాదని ఒప్పుకోవాల్సిందే, నీ పనికి కూడా మేము పాత్రులము కాదు అని మనం ఒప్పుకోవాల్సిందే. అలాగ ఒప్పుకున్నారు. గిద్యోను ఒప్పుకున్నాడు, మోషే ఒప్పుకున్నాడు, దావీదు ఒప్పుకున్నాడు, యాకోబు ఒప్పుకున్నాడు. అలాగే మేము పాత్రులము కాదని ఒప్పుకున్న వారందరూ కూడా ఏమయ్యారంటే పాత్రులుగా చేయకుండా వారి ఆ తర్వాత గొప్ప కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా నేను దీనికి అర్హుడను అని మనం చెప్పడానికి కాదు, అయ్యా నేను దీనికి అర్హుని కాదు, దీనికి నేను పాత్రుని కాదని మనం చెప్పినప్పుడు అది దేవునికి ఇష్టమైన మాట. దీనికి పాత్రుని కాదు, దీనికి అర్హుని కాదని చెప్పడం అనేది అది దేవునికి ఇష్టమైన మాట. మనం దేనికి పాత్రులను కాదని ఒప్పుకుంటామో దానికి పాత్రులు దేవుడు మనం చేస్తాడు. అందుకే ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఏం చేస్తాడు,
ఆశ్చర్యకార్యాలు చేస్తాయి. అప్పుడే దేవుని కృప మన జీవితంలో పనిచేస్తుందని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని కృప ఎప్పుడు మన జీవితంలో పనిచేస్తుందంటే దానికి నేను ఎలిజిబుల్ కాదు, దానికి నేను పాత్రుడం కాదని ఒప్పుకున్నప్పుడే దేవుని కృప మనం ఎక్కువగా పొందుతాం. అలాగ దేవుని కృపను పొంది దేవుని ద్వారా గొప్ప కార్యాలు మనం జరిగిస్తాము, దేవుని చేత గొప్పవారుగా చేయబడతామన్న సందేశాన్ని గత సందేశంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ రాత్రి వేళ గిద్యోని యొక్క ప్రశ్నకు మరొక జవాబు మనం జ్ఞాపకం చేద్దాం. గిద్యోని యొక్క ప్రశ్నకు దేవుడు ఇచ్చే మరొక జవాబు మనం ఈ 14, 15, 16 వచనంలో మనం చదువుకున్నాం కదా. 14వ వచనంలో దేవుడు అంటాడు, యెహోవా అతని తట్టు తిరిగి ఏమంటున్నాడు? బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నేను పంపిన వాడు నేనే అని చెప్పగా, ఓ గిద్యోను, ఇక నువ్వు బలం తెచ్చుకొని వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపు, నిన్ను పంపిన వాడని నేనే అని గిద్యోనుతో దేవుడు మాట్లాడుతుండగా, లేదా గిద్యోనుకు దేవుడు సెలవిస్తుండగా, గిద్యోను ఏమంటున్నాడు చెప్పండి. అక్కడ 15వ వచనంలో, చిత్తము నా ఏలిన వాడా, నువ్వు నన్ను పంపిస్తున్నావు, నేను వెళ్తాను. అది చిత్తం నా ఏలిన వాడా అని, నువ్వు నన్ను పంపిస్తున్నావు, నేను వెళ్తాను. చిత్తము నా ఏలిన వాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? ఒక ప్రశ్న. దేని సహాయం చేత ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నువ్వు చెప్పినట్లుగానే నేను వెళ్తాను, మిద్యానీయులతో యుద్ధం చేస్తాను, ఇశ్రాయేలీయులను రక్షిస్తాను. అయితే దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? దేని సహాయం చేత ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నువ్వు నాకు సెలవిస్తే నేను వెళ్తాను అని దేవుడి ప్రశ్న అడుగుతున్నాడు. మనం కూడా కొన్నిసార్లు పిల్లలకు చెప్తాం కదా, పోయి నాయన కోట్ల దొత్తి పోయి రాకండి అంటే దేంట్లో పోవాలా అని చెప్తారు. కదా, అంతే కదా. దేంట్లో పోవాలంటే మోటార్ సైకిల్ పోండి అంట. మోటార్ సైకిల్లో పోవాలా, లేదా ఆటోలో పోవాలా అని మనం అడుగుతాం కదా. కాబట్టి మీరు చెప్పినట్టే ఇది బ్యాటరీ వీక్ అయినట్టుందా? నేనే కొంచెం వీక్గా ఉన్నట్టున్నా కదా. ఛార్జింగ్ హలో నీవు నన్ను పంపిస్తున్నావు, నేను వెళ్తాను. చిత్తము నా ఏలిన వాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? దేని సహాయం చేత? దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను అని దేవునికి ఒక ప్రశ్న వేశాడు ఆయన. దేని సహాయం చేత రక్షింపగలను? ఎందుకంటే మిద్యానీయులు అక్కడే రాయబడింది కదా, 6వ అధ్యాయం 2వ వచనం, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను అన్నమాట. వాళ్ళ చెయ్యి ఏమైపోయిందంటే హెచ్చయిపోయింది. తర్వాత మనం 3, 4, 5, 6 వచనాలు చూస్తే మిద్యానీయులతో కలిసి అమాలేకీయులతో కలిసి తూర్పు ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మిడతల దండంత విస్తారముగా సైన్యం వచ్చి
వీరి పంటను పాడు చేసి వీరు పశువులన్నింటినీ లాక్కొని వెళ్ళిపోయారు. మొదటి 2 వచనాలలో ఇశ్రాయేలుల నివాసాలు లాగేసుకున్నారు. తర్వాత 3, 4, 5 వచనాలలో ఇశ్రాయేలుల పంటను, ఇశ్రాయేలుల పశువులను లాగేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే హీన దశకు వచ్చారు. అంటే ఇశ్రాయేలీలు ఏ దశలో ఉన్నారంటే హీన దశలో ఉన్నారు. మిద్యానీయులు ఏ దశలో ఉన్నారంటే ఉన్నత దశలో ఉన్నారు. ఈ హీన దశలో ఉన్న వ్యక్తులు ఉన్నత దశలో ఉన్న వారిని ఎలాగ జయించడము, అది ప్రశ్న అన్నమాట. మేమేమో హీనమైన దశలో ఉన్నాము, వాళ్ళేమో ఉన్నతమైన దశలో ఉన్నారు. వాళ్ళతో మేము ఎలాగ యుద్ధం చేయాలి, అది గిద్యోని యొక్క ప్రశ్న. గిద్యోని యొక్క ప్రశ్న. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక సాధారణమైన వ్యక్తులు రౌడీ షీటర్లతో పోయి ఎలాగా పోరాడగలుగుతారు, రాజకీయ నాయకులను పోయి ఎలాగా వాళ్ళు నిలదీయగలుగుతారు? చేయలేరు. వాళ్ళు చేయలేరు. మనం చూస్తే సాధారణమైనటువంటి వ్యక్తులు రౌడీ షీటర్లను ఎదిరించలేరు, రాజకీయ నాయకులను కూడా వాళ్ళు ఎదిరించలేరు. మనతో కాదు అని చెప్పి ఏం చేస్తారంటే మౌనంగా ఉండిపోతారు. ఇప్పుడు నిజంగా మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళ నివాసాలను, వీళ్ళ పంటను, వీళ్ళ పశువులు మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళదేమో హీన దశ, వాళ్ళదేమో ఉన్నత దశ. కాబట్టి ఇప్పుడేమో మిద్యానీయుల దగ్గరికి ఇల్లు, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించమని చెప్తున్నారు. ఎలాగ రక్షించాలి? దేని చేత రక్షించాలి? ఎలా సాధ్యమవుతుంది అని గిద్యోను అడుగుతున్నాడు. ఎలాగ సాధ్యమవుతుంది? ఎలాగ సాధ్యమవుతుంది? అదే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కొన్నిసార్లు మనమే మన జీవితాల్లో కూడా ఇటువంటి ప్రశ్నలు, ఎలాగ సాధ్యమవుతుంది ఇది, ఎలాగ ఇది సాధ్యమవుతుంది? కొన్ని ప్రశ్నలకు మనకు ఎలా ఉంటుందంటే జవాబు ఉండదు. మనకు జవాబు కొన్నిసార్లు మనం చదివే చదువులు కూడా ఇప్పుడు ఇన్ని బుక్కులు ఉంటాయి. ఎల్కేజీ పిల్లలు కూడా ఇన్ని బుక్కులు ఉంటాయి. నేనే అనుకుంటా ఉంటే ఎట్లా చదువుతారు ఈ పిల్లలు అని. చూడండి, ఎల్కేజీ పిల్లలకు, యూకేజీ పిల్లలకు 5వ తరగతికి చూస్తే ఇన్ని పుస్తకాలు, మరి ఎలాగ చదవగలుగుతారు అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? చదువుతానే ఉన్నారు. మనం చూస్తే చదువుతానే ఉన్నారు. ఆ బుక్కులు చూస్తే మన భయం వస్తుంది, కానీ వాళ్ళు ఏమవుతున్నారు? చదివేస్తున్నారు. కొన్నిసార్లు ఉద్యోగాలకు పోయినప్పుడు కాంపిటీషన్స్ మనం చూస్తాం. ఇంతమంది కాంపిటీషన్స్లో ఎలాగ ఉద్యోగం వస్తుంది, ఏదో ఒక సందేహం ఎలాగ వస్తుంది. కానీ ఉద్యోగాలు వచ్చే వాళ్ళకేమో వస్తూనే ఉన్నాయి. మనం చూస్తాం, ఉద్యోగాలు వచ్చే వాళ్ళకు వస్తూనే ఉన్నాయి. ఎంత కాంపిటీషన్, ఎన్ని పుస్తకాలు ఉన్నా చదివే వాళ్ళు చదువుతున్నారు. ఎంత కాంపిటీషన్ ఉన్నా ఉద్యోగాలు వచ్చే వాళ్ళకు ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి. మనం చూస్తాం. అంటే కొన్నిటిని చూస్తే మనకేమవుతుంది అంటే భయం అవుతుంది. ఎలాగ సాధ్యమవుతుంది ఇది అని, ఎలాగ సాధ్యమవుతుంది? అయితే అక్కడ దేవుడు గిద్యోను యొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు గిద్యోను ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గిద్యోను ప్రశ్నలకే కాదు, మన ప్రశ్నలకు కూడా ఆయన జవాబు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎలాగ సాధ్యమవుతుందో చెప్తాడు అక్కడ దేవుడు. 16వ వచనంలో ఏమంటాడు చూడండి. ఏమంటాడు? అందుకు యెహోవా అయిననేమి అన్నాడు. అయిననేమి అంటే అర్థమైంది. ఇప్పుడు మిద్యానీయుల చేయి మీకంటే హెచ్చుగా ఉందని కదా నువ్వు అనుకుంటున్నావు. మీ నివాసాలు లాగేసుకున్నారు, మీ పంటలు లాగేశారు, మీ పశువులను లాగేసుకున్నారు. వారి చేయి మీకు చేయకంటే హెచ్చుగా ఉందని కదా మీరు భయపడుతున్నది. అయిననేమి అన్నాడు. అయిననేమి అది దాని భావం అన్నమాట. అయిననేమి అది దేవుడు చెప్పేది.
అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడై ఉందును. అదే, నేను నీకేమై ఉంటాను? తోడై ఉందును. ఈ మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశపు జనులు అందరూ ఒక బ్యాచ్గా ఉండనే నేను నీకు తోడుగా ఉంటాను. ఈ మిద్యానీయులతో కలిసి అమాలేకీయులు ఉంటారు, అమాలేకీయులతో కలిసి తూర్పు దేశపు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఒక వైపున ఉండని. నీ వైపున ఎవరు ఉంటారో తెలుసా? నేనుంటాను. అదే దేవుడు చెప్పేది. నేను నీకు తోడై ఉందును, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేయదు అని సెలవిచ్చాను. ఒక్క మనిషిని హతం చేసినట్లుగానే మొత్తం మిద్యానీయులందరినీ నువ్వు హతం చేస్తావు. అంటే ఈ మిద్యానీయులు, అమాలేకులు, తూర్పు దేశపు వాళ్ళందరూ ఒకటైతే నువ్వు ఒక్కరివైతావు. నీ ఒక్కరితో నేనుంటా. ఒక్క మనిషిని హతం చేసినట్టు మొత్తం వాళ్ళందరినీ హతం చేస్తావు. అయిననేమి అంటాడు దేవుడు. అంటే నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి ఈ విజయం నీకు వస్తుంది అని చెప్పారు అక్కడ దేవుడు. నువ్వు వారిని ఎలాగ జయిస్తావంటే నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి వారిని నువ్వు జయిస్తావు. ఒక్క మనిషిని హతం చేసినట్లు మొత్తం అందరినీ హతం చేస్తావు. ఎందుకంటే నేను నీతో ఉంటాను కాబట్టి. నీకు బలం ఎవరు? నేనే. అందుకే అక్కడ ప్రారంభంలో చెప్పాడు కదా, ప్రారంభంలోనే 12వ వచనంలో పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటే నువ్వు బలాఢ్యుని అవుతావు. వాళ్ళు ఏమవుతారంటే బలహీనులు అవుతారు. నీతో ఉన్నది ఎవరు? దేవుడికి ఒక పేరు ఉంది, బలవంతుడైన దేవుడు అని. బలవంతుడైన దేవుడు అని ఆయన పేరు. దావీదు కూడా ఏమంటాడంటే యెహోవాయే నా బలము అంటాడు. కీర్తన 18వ కీర్తన 1వ వచనం, యెహోవాయే నా బలం. వాళ్ళందరూ బలం ఒకటైతే నా బలం ఎవరంటే యెహోవా. అది దావీదు కూడా చెప్పాను. కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి నువ్వు వాళ్ళందరినీ ఏం చేసేస్తావు? చంపేస్తావు. వాళ్ళందరినీ చంపేస్తావు అని చెప్తున్నాడు. దేని చేత అన్నాడు. దేని చేత అంటే నీకు నేనే ఆయుధం ఇస్తానో ఆ ఆయుధం చేతనే నువ్వు ఉపయోగించాలి. ఉపయోగించు అంటే ఈయనేమనుకుంటున్నాడంటే నాకేమైనా ఆయుధాలు ఏమైనా ఇస్తాడా ప్రత్యేకంగాని? దేని చేత అంటున్నాడు. దేని చేత నేను వాళ్ళని రక్షించాలి అన్నాడు. ఎందుకంటే శత్రువుల దగ్గర ఏముంటాయంటే ఆయుధాలు ఉంటాయి. వాళ్ళతో యుద్ధం చేయాలంటే వాళ్ళ దగ్గర కంటే మన దగ్గర వెపన్స్ మంచిగా ఉన్నారు కదా. ఏ వెపన్స్ ఇస్తే నేను వారితో యుద్ధం చేయగలుగుతాను? ఇప్పుడు కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఉదాహరణకు ఈ అరబ్ కంట్రీస్కు యూదులకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ వీళ్ళు ఉపయోగిస్తున్నారు. మనం చూస్తే అంటే ఎవరి దగ్గర ఉన్న వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాటిని ఉపయోగిస్తున్నారు. ఒకరి మీద ఒకరి దాడులు చేసుకుంటున్నారు. మనం చూస్తాం. అందుకే మా దగ్గర అరబులందరినీ నాశనం చేసే వెపన్స్ ఉన్నాయని వీళ్ళు అంటారు. ఇశ్రాయేలీయులను నాశనం చేసే వెపన్స్ మా దగ్గర ఉన్నాయని వాళ్ళని చెప్తారు అన్నమాట. మనం చూస్తే ఇక్కడ కూడా వారితో యుద్ధం చేయాలంటే దేని చేత? ఏమి ఇస్తావు నాకు? ఏమి ఇస్తావు?
శత్రువులతో యుద్ధం చేయడానికి దేవుడు తను ఏర్పరచుకున్న నాయకులకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుధాలు మనం బైబిల్లో చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చూడండి, దైవ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలీయులను రక్షించడానికి మొట్టమొదట దేవుడు మోషేను పిలిచాడు. మోషేకి ఏం ఆయుధం ఇచ్చినాడు చూడండి. ఏం ఆయుధం ఇచ్చాడు మోషేకు? నిర్గమాకాండం 4వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం. నిర్గమాకాండం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. మొదటి 2 వచనాలు. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగారు. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడివేయమని అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాడు. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకునమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగా అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా నువ్వు ఫరో ఎదుటికి వెళ్ళు, అలాగనే ఇశ్రాయేలు ప్రజల ఎదుటికి వెళ్ళు అని మోషేకు చెప్పినప్పుడు మోషే ఏమన్నాడంటే, వారు నన్ను నమ్మరు అన్నాడు. వారు నన్ను నమ్మరు అన్నాడు. ఎందుకంటే నేను ఒక సాధారణ గొర్రెల కాపరిగా వెళ్తే వాళ్ళు ఎక్కడ నమ్ముతారు? అదే నేను గుర్రాలు రథాలు వేసుకొని పెద్ద సైన్యాన్ని తీసుకొని దేవుడు నన్ను పంపించినాడు మిమ్మల్ని రక్షించడానికి, ఫరోతో యుద్ధం చేయడానికి అంటే నమ్ముతారు. నేను ఒక గొర్రెల కాపరిలాగా నేను ఒక కర్ర చేత పట్టుకొని దేవుడు నన్ను పంపించినాడు మీ దగ్గరికి, మిమ్మల్ని రక్షించడానికి పంపించినాడు అంటే నన్ను ఎట్లా నమ్ముతారు వీళ్ళు? ఏ విధం చేత వాళ్ళు నమ్ముతారు? ఏ విధం చేత నేను వాళ్ళని రక్షిస్తాను అని మోషే కూడా ప్రశ్నించాడు. మోషే ప్రశ్నకు దేవుడు ఇచ్చినటువంటి జవాబు ఇది. నీ చేతిలో ఏముంది అన్నాడు. ఏముంది ప్రభు? కర్ర ఉంది కదా, గొర్రెలు కాసుకున్న దగ్గర ఏముంటుంది? కర్రే కదా, కర్ర ఉంది కదా అన్నాడు. అప్పుడు ఆయన దాని నేలను పడవేయి అన్నాడు. నేలను పడవేశాడు. అతడు దాని నేలను పడవేయగానే అదేమైపోయింది? పామాయ. పామాయితేనే మోషే భయపడి దానికి దూరంగా అట్లా పారిపోయాడు. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోకను పట్టుకునమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోనగా అది అతని చేతిలో కర్రాయను. అంటే మోషేకు దేవుడు ఏమిచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలను ఫరో చేతిలో నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి రక్షించడానికి ఏమిచ్చాడు చెప్పండి? మోషేకు గుర్రాలు ఇచ్చినాడా? రథాలు ఇచ్చినాడా? పెద్ద మంది మార్పాలను ఇచ్చినాడా? ఏమిచ్చాడు చెప్పండి? ఆయనకు ఒక కర్రను ఇచ్చినాడు. ఇదిగో నువ్వు ఫరో ఎదుటికి వెళ్ళేటప్పుడు ఇదే కర్ర, నువ్వు ఇశ్రాయేలు ప్రజల ఎదుటికి వెళ్ళేటప్పుడు ఇదే కర్ర. దేని చేత రక్షిస్తానంటే ఈ కర్ర చాలు, అంతే. దేని చేత రక్షిస్తాను వీళ్ళను? వీళ్ళు ఎలాగ నమ్ముతారు అని మోషే ప్రశ్నకు దేవుడు ఇచ్చినటువంటి జవాబు. మోషే కర్ర ద్వారానే ఐగుప్తులు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. అంటే కర్రలో అద్భుతాలు ఏమి లేవు. కర్రను దేవుడు పైకి ఎత్తమంటే ఎత్తుతాడు, కిందికి దించమంటే దించుతాడు, ఇలా చాపమంటే చాపుతాడు. కర్రలో కాదు అద్భుతం ఉంది, దేవుడు చెప్పినట్లుగా దాన్ని ఉపయోగిస్తాడు అంతే.
దేవుడు చెప్పినట్లుగా దాన్ని ఉపయోగించాడు మోషే. ఐగుప్తు మీదకి తెగుళ్ళు వచ్చినాయి, 10 తెగుళ్ళు వచ్చేసినాయి. ఫరో భయపడిపోయినాడు, ఐగుప్తీయులు భయపడిపోయినాడు. ఇశ్రాయేలీయులకు విడుదల ప్రకటించారు వాళ్ళు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు విడుదల పొందారు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు నడిపించబడ్డారు అని మనం చూస్తాం. మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ఆ కర్రే. ఆ కర్రతోనే ఇశ్రాయేల్ ప్రజలందరినీ రక్షించడానికి మోషేను దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఫరో గొప్ప బలవంతుడు, సైన్యం కలిగినోడు. కాబట్టి ఫరో కంటే బలవంతుని, ఫరో కంటే గొప్ప సైన్యాన్ని అక్కడికి పంపించలేదు దేవుడు. ఒక కర్ర ఇచ్చి పంపించాడంతే. భయపడిపోయారనే ఐగుప్తీయులంతా ఇశ్రాయేలీయులను సగౌరవంగా వాళ్ళు బయటికి పంపించేశారు. సగౌరవంగా పంపించేశారు మనం చూస్తాం. కాబట్టి మొదటి నాయకుడైన మోషే ఏమిచ్చాడంటే దేవుడు ఆ కర్ర ఇచ్చాడు. ఆ కర్రతోనే ఇశ్రాయేల్ ప్రజలను ఆయన రక్షించాడు. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి గొప్ప సైన్యం ఉంది కాబట్టి దానికి తగినట్టుగా దేవుడు ఏర్పాట్లు చేస్తాడు కాదు. యెహోవా వింటి చేతనైనను కత్తి చేతనైనను రక్షించేవాడు కాదు. ఆయన మాట సెలవిస్తే చాలు. అదేవిధంగా ఇంకా కొంతమంది బైబిల్లో మనం చూస్తాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథం 3:21. అప్పుడు యేహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తిని తీసి కడుపు మీద అతన్ని పొడిచెను. ఎవరిని పొడిచాడు యేహూదు? ఎవరిని పొడిచాడు అక్కడ? మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనును పొడిచాడు. యేహూదు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడిచ్చిన ఆయుధం ఏంది? ఒక చిన్న కత్తి అంతే. అది తొడకు కట్టుకొని వెళ్ళిపోయాడు లోపలికి. రాజుగారు మీతో రహస్యంగా ఒకటి మాట్లాడాలన్నాడు. అందరిని పంపించారు రాజుగారు. ఆ రాజు అదే కత్తితో ఏం చేశాడు? చంపేశాడు అంతే. అంతవరకు మోయాబీల కింద ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మోయాబు రాజు అయిన ఎగ్లోను ఏం చేశాడంటే చంపేశాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఏం కలిగిందంటే విడుదల కలిగింది. అంటే అతనికంటే ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొని వెళ్ళలేదు అక్కడికి. ఒక చిన్న కత్తి ఏమిచ్చాడు అక్కడ? ఒక చిన్న కత్తి ద్వారానే విజయం అని మనం చూస్తాం. ఆ తర్వాత చూడండి, ఈ 3వ అధ్యాయం 30 వచనం చూడండి. 3వ అధ్యాయం 30 వచనం. అతని తర్వాత అనాతు కుమారుడైన శంకర్ న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునికోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. చూసారా? అతని తర్వాత శంకర్ న్యాయాధిపతి అయినాడు. ఈ శంకర్ న్యాయాధిపతి కావడానికంటే ముందుగా ఫిలిష్తీయులు పరిపాలన చేస్తున్నారు. ఫిలిష్తీయుల పరిపాలన కింద ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇశ్రాయేలు చేతుల్లో నుండి రక్షించడానికి దేవుడు శంకర్ను నాయకులు ఏర్పరచుకున్నాడు. ఈ శంకర్కి ఏమి ఇచ్చాడంటే మునికోల కర్ర ఇచ్చాడంతే. ఒక కర్ర ఇచ్చాడు. ఫిలిష్తీయులకు యుద్ధం చేయడానికి కత్తులు, ఈటెలు, సైన్యాన్ని ఇవ్వలేదు దేవుడు. ఒక మునికోల కర్ర ఇస్తే ఆ మునికోల కర్రతో ఏం చేశాడంట? 600 మంది ఫిలిష్తీయులను హతం చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించెను. అతనికి ఇచ్చిన దేవుడు అతనికి ఇచ్చిన ఆయుధం చూడండి. అతనికి ఇచ్చిన ఆయుధం
తర్వాత మనం గమనిస్తాం న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. 14-15 వచనాలు. అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను అంటే ఫిలిష్తీయులను చంపాడు. సంసోనుకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే గాడిద ఎముక, ఒక ఎముకను ఆయుధంగా ఇచ్చాడు. దాంతో ఫిలిష్తీయులను 1000 మందిని చంపేశాడు. అంటే దేవుడిచ్చిన ఆయుధాలు ఇవన్నీ. ఒక పెద్ద సైన్యాన్ని ఇవ్వలేదు కాదు, ఒక చిన్న ఆయుధంతో ఏం చేస్తా వచ్చారంట, వారి శత్రువులు సంహరించడం, దేవుని ప్రజలను రక్షించడం మనం చూస్తాం. ఆ తర్వాత మీరు గమనించండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 38 వచనం నుండి 40 వచనం వరకు ఉన్న వాక్య భాగం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 38వ వచనం నుండి 40 వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చూద్దాం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్నానం ఒకటి అతని కట్టి యుద్ధ కవచం తొడిగించాడు. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగిన చూచుకునే తర్వాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి యుద్ధానికి వెళ్తున్నాడు దావీదు. ఎవరితో యుద్ధం చేయడానికి? గొల్యాతుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఇశ్రాయేలీలలో రాజు భయపడ్డాడు, సైన్యాధిపతి భయపడ్డాడు, రాజకుమారుడు భయపడ్డాడు, ఇశ్రాయేలీల సర్వ సైన్యం కూడా భయపడి దాక్కుంది. కానీ ఆ సున్నతి లేని ఫిలిష్తీయుని నేను చంపుతానని దావీదు ముందుకు వచ్చాడు. ఈ సంగతి రాజుకు తెలిసింది. ఇదేంటిరా బాబు, మేమంతా భయపడి దాక్కుంటామంటే నువ్వు చంపుతానని ముందుకు వస్తున్నావు. నువ్వు చూస్తే చాలా చిన్నవాడుగా ఉన్నావు, వాడు చూస్తే చాలా ఎత్తుగా బలవంతుడుగా ఉన్నాడు, బాల్యం నుంచి యుద్ధం నేర్చిన వాడుగా ఉన్నాడు. నువ్వు ఎలాగ వెళ్ళి వాడిని చంపుతావురా బాబు అని సౌలు అంటాడు. అప్పుడు దావీదు చెబుతాడు, నేను నా తండ్రి గొర్రెల మందను నేను అడవిలో మేము చూడగా ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కొట్టి చంపేశాను. రెండవసారి సింహం వచ్చింది, దాన్ని కూడా కొట్టి చంపేశాను. ఎలుగుబంటి బలం నుండి సింహం బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని నుంచి కూడా నన్ను రక్షిస్తాడు. ఎలుగుబంటిని కొట్టి చంపినట్టుగా, సింహాన్ని కొట్టి చంపినట్టుగా ఈ ఫిలిష్తీయుని కూడా నేను చంపేస్తాను. ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న నింద తొలగిస్తాను. ఇశ్రాయేలీయులు దాసులు కాకుండా ఇశ్రాయేలీయులను నేను రక్షిస్తాను అని దావీదు చెప్పిన మాటలు సౌలుకు నమ్మకం కలిగాయి. సరే, నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా, వాడు యుద్ధ కవచం ధరించుకొని వచ్చాడు కాబట్టి నువ్వు కూడా యుద్ధ వస్త్రాలు ధరించుకొని వెళ్ళు. ఇదిగో నువ్వు సైనికులు కాకపోయినా సరే నా వస్త్రాలు నీకు ఇస్తానని సౌలు వస్త్రాలు ఆయనకి ఇచ్చాడు, యుద్ధ వస్త్రాలు. దావీదుకు తగిలిస్తే దావీదుకు వేసుకున్నాడు, కానీ దావీదుకు అవి వాడుక లేదు. దావీదుకి ఏం లేదు, వాడుక లేదు. ఆ శిరస్రాణం కానీ, ఆ డాలు కానీ, ఆ ఈట కానీ, ఆ పళ్ళెం కానీ, ఏది కానీ ఆయనకు వాడుక లేదు. అందుకే ఆయన సున్నితంగా రాజుగారు మీరేదో గౌరవంగా మీ యుద్ధ వస్త్రాలు ఇచ్చినారు,
దయచేసి ఇది నాకు వాడుక లేదు, మీరు మీవే తీసుకోండి అని చెప్పి రాజుగారికి ఇచ్చేశారు. మరి యుద్ధ వస్త్రాలు లేకుండా, యుద్ధ ఆయుధాలు లేకుండా నువ్వు ఎట్లా పోతావు నాయన యుద్ధానికి అని సౌలు అంటాడు. అప్పుడు దావీదు ఏం చెప్తాడో చూడండి, లేదా తన ఆయుధాల గురించి అక్కడ రాయబడింది 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని అన్నాడు. దావీదు కర్ర చేత పట్టుకునే అలవాటు ఉంది. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళని ఏరుకొని తన ఎద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిచెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుల చేరువకు పోయెను. చూడండి, ఒక గొప్ప యుద్ధ వీరునితో యుద్ధం చేయడానికి దావీదు ఎట్లా వెళ్తున్నాడు. ఒక కర్ర చేత పట్టుకున్నాడు, 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు, తన చిక్కంలో పెట్టుకున్నాడు, ఒడిచెల చేత పట్టుకొని పోతా ఉన్నాడు. చూడండి, ఒడిచెల చేత పట్టుకొని పోతున్నాడు, యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. అంటే దావీదుకు దేవుడు ఇచ్చిన ఆయుధాలు ఏంటి? ఇవి కర్ర, చిక్కము, రాళ్ళు, ఒడిసెల, ఇవి ఆయనకి ఇచ్చిన ఆయుధాలు. ఈ తీసుకొని ఫిలిష్తీయుల యొక్క చేరువకు వెళ్తా ఉన్నాడు యుద్ధం చేయడానికి. చూసే వాళ్ళందరికీ ఎలా ఉందంటే ఇది ఒక తమాషగా ఉంది. మనం చూస్తే ఇది ఎలా ఉంది? నవ్వులాటగా ఉంది ఇది చూసే వాళ్ళకు. అరే, గొల్లియాతు అనే ఒక యుద్ధ వీరుడితో యుద్ధమే ఎంత తమాషగా పోతా ఉన్నాడు ఈ పిల్లగా అని చెప్పి వాళ్ళకు నవ్వులాటగా ఉంది. అతనికి కూడా నవ్వులాటగానే ఉంది. అతని దగ్గరికి వెళ్తే అతనికి కూడా ఎట్లుంది? నవ్వులాటగానే ఉంది. 42వ వచనం చూడండి. 41. డాలు మోయేవాడు తనకు ముందు నడవగా ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపవశి ఉండటం చూసి అతను తృణీకరించాడు. నువ్వేంద్ర చిన్నపిల్లలు వచ్చినావు, నీతో నేను ఎట్లా యుద్ధం చేస్తా, పో ఇంటికి పో, బడికి పో అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. చూడండి, తృణీకరించాడు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నువ్వు నా మీద కూర్చుతున్నావే, ఏంద్రా బాబు నువ్వు కర్ర తీసుకొని నా మీద కూర్చుతున్నావే, నేనేమైనా కుక్కనా? సహజంగా కర్ర తీసుకొని దేని మీద పోతారు చెప్పండి? కుక్కను కొట్టడానికి కర్రలు తీసుకొని పోతారు. రాళ్ళు కూడా దేన్ని తీసుకొని పోతారు? కుక్కను కొట్టడానికి రాళ్ళతో కొడతారు, కర్రలతో కొడతారు. నేను కుక్కను అనుకుంటున్నావురా? నువ్వు కర్ర తీసుకొని వస్తున్నావు, రాళ్ళు తీసుకొని వస్తున్నావు అని దావీదుతో చెప్పి తన దేవతల పేరుతో దావీదుని ఏం చేస్తున్నాడు? శపించెను అన్నమాట. శపిస్తున్నాడు. నా దగ్గరకు రమ్ము, నీ మాంసం ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేస్తా అని. ఫిలిష్తీయుడు అనగా దావీదును కత్తితో ఈటతో బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను. అదే దావీదు చెప్పిన మాట. నువ్వు కత్తితో వస్తున్నావు, ఈటతో వస్తున్నావు, ఈ ఆయుధాలతో వస్తున్నావు. నాకు ఈ ఆయుధాలు కాదు ముఖ్యమైనది, యెహోవా పేరట వస్తున్నాను అంటే యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదుకు గొల్లియాతు ఒక కుక్కతో సమానంగా కనపడ్డాడంట. అది ఈయన తోడుగా ఉన్నాడు కాబట్టి కుక్కతో సమానంగా కనపడ్డాడంట. అది ఇప్పుడు ఇలా అంటే కుక్కని చంపడానికి పెద్ద పెద్ద ఆయుధాలు అవసరం లేదు కదా, ఒక కర్ర చాలు, రాళ్ళు చాలు అన్నట్టుగా. అంటే దావీదుతో దేవుడు ఉన్నాడు కాబట్టి దావీదు బలవంతుడుగా తనను తాను తలస్తున్నాడు.
బలవంతుడైనటువంటి గొల్యాతును చాలా బలహీనుడుగా, ఒక కుక్కలాగా ఇతను చూస్తున్నాడు. కారణం ఏంటంటే యెహోవా ఇతనికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అందుకే 46వ వచనంలో కూడా చెప్తాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెరవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కరేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. కాబట్టి యెహోవా కత్తి చేత ఈటి చేత రక్షించువాడు కాదు. ఆయన తన ప్రజలు రక్షించాలనుకుంటే సాధారణంగానే రక్షిస్తాడు. మీరు యుద్ధం చేయాలంటే కత్తులు కావాలి, ఈటలు కావాలి. మా దేవునికి కత్తులు ఈటలు అవసరం లేదు. ఈరోజు మిమ్మల్ని మాకు అప్పగిస్తున్నాడు అని చెప్పి 49వ వచనంలో తన సంచిలో చేయి వేసి అందులో నుండి ఒక రాయి ఒక్కటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదురు చొచ్చినందున వాడు బోర్ల పడెను. చూడండి, ఒక చిన్న రాయితో ఒక గొప్ప బలాఢ్యుడైన గొల్యాతును కొట్టాడు. ఒకే ఒక రాయి కొట్టగా ఈ నుదురు చొచ్చి బోర్ల పడిపోయాడు. అప్పుడు ఫిలిష్తీయుని కంటే దావీదు ఏమయ్యాడని రాయబడింది అక్కడ, బలాఢ్యుడై ఖడ్గము లేక ఒడిసెలతో రాతితో నా ఫిలిష్తీయుని కొట్టి చంపాను. చూడండి, ఎలుగుబంటిని ఎట్లా చంపాడో, సింహాన్ని ఎట్లా చంపాడో, ఇతను కూడా అలాగనే అంతకంటే సులువుగా చంపేశాడు. అంటే ఒక కుక్కలాగా చంపేశాడు అతన్ని మనం చూస్తే. కాబట్టి ఏ ఆయుధం ఇచ్చాడు? ఒక చిన్న రాయి ఇచ్చాడు ఆయుధం అంటే. ఇక్కడ ఆయుధం అనేది ముఖ్యమైనది కాదు, దేవుడు ముఖ్యమైన వాడు. అక్కడ దేవుడు ముఖ్యమైన వాడు అది చెప్పాడు అక్కడ. కాబట్టి మోషేకి ఏమి ఇచ్చాడు? కర్ర ఇచ్చాడు. షంగర్కు మునుకోలు కర్ర ఇచ్చాడు. ఏహూదుకు కత్తి ఇచ్చాడు. సంసోన్కి ఏమి ఇచ్చాడు? ఎముకనిచ్చాడు. దావీదుకు ఒక నున్నని రాయి ఇచ్చాడు సార్. అలాగనే గిద్యోనుకు దేవుడు ఏమి ఇస్తాడు? చూడండి, గిద్యోనుకు కూడా ఇదే న్యాయపత్రుల గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పాడు. గిద్యోనుకు దేవుడు ఇచ్చే ఆయుధం. న్యాయపత్రుల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం, ఆ 300 మందిని చివరకు చాలా మంది వచ్చారు కానీ అందరినీ పంపించేశాడు. 300 మందిని ఇచ్చాడు. 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను ఒట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికి చేయించాడంట. బూర అంటే ఊదే శబ్దం చేసే బూర. ఒట్టి కుండ ఇచ్చాడు. ఆ కుండలలో దివిటీలు పెట్టుకున్నారన్నమాట. కుండలలో దివిటీలు పెట్టుకున్నారు. ప్రతి వాని చేతికిచ్చి ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి, ప్రతి వాని చేతులు ఏమున్నాయంటే దివిటీలు ఉన్నాయి. చేతికిచ్చి వారితో ఇట్లా, నన్ను చూసి నేను చేయనట్టు చేయుడు. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకపోతున్నాను. నేను చేయనట్టు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారు బూరలు ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బూరలను ఊదండి. యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయండి అని చెప్పాడు. ఆ తర్వాత మనం చూడండి 19వ వచనం. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతని తోనున్న 100 మంది దండుపాలెము కొట్టకొనకపోయి బూరలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టి
అట్లా 3 గుంపుల వారు బూరను ఊదుచూ కొండను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గముని కేకలు వేసి వారిలో ప్రతి వాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తు కేకలు వేయిచూ పారిపోయేది. చూడండి, 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతివాని ఖడ్గం వారి పొరుగు వాని మీదకి తిప్పాను. దండు సెరేదాతు వైపున ఉన్న బెస్తిత వరకు తర్బాతు వద్దనున్న అవెల్ను హోలా తీరం వరకు పారిపోగా నప్తాలి గోత్రంలో నుండి ఆషేరు గోత్రంలో నుండి మనష్య గోత్రంలో పిలిపింపబడిన ఇశ్రాయేలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి అని 24-25 వచనాలు మనం చూస్తే ఆ మిద్యానీయులను ఏ విధంగా, వారి అధిపతులను ఏ విధంగా హతం చేసిన సంగతులు మనకు రాయబడ్డాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధం చేత నేను రక్షించాలన్నదానికి దేవుడు ఇక్కడ జవాబిస్తాడు. ఏ విధం చేత రక్షించాలి? ఒక ఊర, ఒక మట్టి కుండ, దివిటి వాళ్ళకి ఇచ్చాడంతే. గొప్ప జనాన్ని కూడా ఇవ్వలేదట. మిద్యానీయులు ఉన్నారు, అమాలేకులు ఉన్నారు, తూర్పు దేశం వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు 300 మంది. వారి మీద గొప్ప విజయాన్ని దేవుడు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ దేవుడు చెప్పాడు కదా, అయిననేమి నేను నీకు తోడై ఉందును. కాబట్టి మీకు ఇస్తున్న ఆయుధాలు ముఖ్యమైనవి కాదు, నేను మీకు తోడుగా ఉన్నాను. కొన్నిసార్లు మనకేమనుకుంటామంటే మనకున్న అనుకూలతలు ముఖ్యమైనవి అనుకుంటాం. కానీ మనకి ఎన్ని అనుకూలతలు ఉన్నా కూడా దేవుడు మనకు తోడుగా లేకపోతే మనకేముండదంటే విజయం అనేది ఉండదు. దేవుడు మనకు తోడుగా ఉండకపోతే విజయం ఉండదు. అనుకూలతలు ముఖ్యమైనవి కాదు, దేవుడు అనుగ్రహించినవే మనకు ముఖ్యమైనవి. మోషేకి ఏమి ఇచ్చాడో దాంతోనే ఆయన ప్రజలు రక్షించాడు. ఏహూదుకు ఏమి ఇచ్చాడో దాంతోనే ఆయన ప్రజలు రక్షించాడు. శంకర్కి ఏమి ఇచ్చాడో దాంతోనే రక్షించాడు. సంసోనుకి ఏమి ఇచ్చాడో దాంతోనే రక్షించాడు. దావీదుకి ఏమి ఇచ్చాడో దానితోనే రక్షించాడు. గిద్యోనికి ఏమి ఇచ్చాడో దాంతోనే రక్షించాడు. అంటే దేవుడు మనకిచ్చిన వాటితోనే మనం ఏం చేయాలంటే పని చేయాలంతే. ఇవ్వని వాటితో కాదు మనం చేయాల్సినది, మనకిచ్చిన వాటితో. దేని చేత అంటే ఏది మనకిచ్చాడో దాని చేతనే, అంతే. దేని చేత అంటే ఏది మనకిచ్చాడో దాని చేతనే. కొత్త నిబంధనలో ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, వాళ్ళు దాని చేత పని చేయాలా. ఒకరికి 2 తలాంతులు ఇచ్చారు, వాళ్ళు దాని చేత పని చేయాలా. ఒకరికి 1 తలాంతు ఇచ్చారు, వాళ్ళు దాని చేత పని చేయాలంతే. దేవుడు ఒకరికి ఇచ్చిన ఆయుధాలు మరొకరికి ఇవ్వడు, లేదా ఒకరికి ఇచ్చిన తలాంతులు మరొకరికి కూడా. ఎవరికి ఇచ్చిన తలాంతులు వారివే, ఎవరి తలాంతులతో వాళ్ళు ఏం చేయాలంటే ఆయన పని చేయాలంతే. ఎవరి తలాంతులతో వారు ఆయన పని చేయాలి. అలాగా ఆయన పని చేసి ఆయన ప్రజల్ని ఏం చేయాలంటే రక్షించాలి అని మనం చూస్తాం. ఎవరికి ఇచ్చినటువంటి తలాంతులతో, ఎవరికి ఇచ్చిన ఆయుధాలతో, ఎవరికి ఇచ్చిన వరాలతో, ప్రభు వారికి ఇచ్చినటువంటి తలాంతులతో వారు పనిచేసి ప్రభు కొరకు ప్రజలను రక్షించాలి. దేని చేత రక్షించాలో అక్కడ చెబుతున్నాడు. మీకు ఇచ్చినటువంటి తలాంతులు, మీకు ఇచ్చినటువంటి వరాలు, దాంతోనే మీరు రక్షించలేరు. నేను మీకు తోడుగా ఉంటేనే మీరు రక్షిస్తారు. కాబట్టి మన వరాల ద్వారానే మనం ఏదో చేస్తాం అనుకోలేము. మనకిచ్చిన తలాంతుల ద్వారానే మనం ఏదో చేస్తాం అనుకోలేము. ప్రభు తోడుగా ఉంటేనే అవి కూడా ఏమవుతాయి? విజయవంతంగా ఉపయోగించబడతాయి. ప్రభు తోడుగా లేకుండా
అవి ఉపయోగించబడలేవు. కొన్నిసార్లు మన దగ్గర ఆయుధాలు ఉండవచ్చు, ప్రభు తోడు లేకపోతే దాన్ని మనం ఏం చేయగలం? ఉపయోగించాలి. తలాంతులు ఉండవచ్చు, ప్రభు తోడుగా లేకపోతే ఉపయోగించలేవు. వరాలు ఉండవచ్చు, ప్రభు తోడుగా లేకపోతే ఉపయోగపడవు. ప్రజల రక్షణ కోసం ఏం కావు, అవి ఉపయోగపడవు అన్నమాట. మోషేకు తోడుగా ఉన్నాడు కర్ర ఇచ్చి, ఏహూదుకు కత్తిచ్చి తోడుగా ఉన్నాడు, షంగరుకు కర్ర ఇచ్చి మునుకోల కర్ర ఇచ్చి తోడుగా ఉన్నాడు, సంసోనుకు గాడిద పచ్చిదవడం తెచ్చి తోడుగా ఉన్నాడు, దావీదుకు నున్నని రాళ్ళు ఇచ్చి తోడుగా ఉన్నాడు, గిద్యోనుకు బోర కొండ దివిటీలు ఇచ్చి తోడుగా ఉన్నారు. అందుకే వారు ఏం సాధించాలని విజయం సాధించారు. అయిననేమి కాబట్టి శత్రువు బలవంతుడని మీరు భయపడవద్దు. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు బలవంతుడు. నేను బలవంతుని, నేను మీకు తోడుగా ఉంటాను, నేనే మీకు విజయిస్తాను అని గిద్యోను ప్రశ్నకు దేవుడు ఏమిచ్చాడంటే జవాబు ఇచ్చాడు. కాబట్టి కొన్నిసార్లు మనం బలహీనులం కదా, మనం ఎలాగా అని కొన్నిసార్లు ప్రశ్నలు వస్తాయి మనం. అయితే ప్రభు తోడుగా ఉన్నప్పుడు బలహీనులు ఏమవుతున్నారు? వారు బలవంతులైపోతున్నారు. వారు బలవంతులై ఏం చేస్తున్నారంటే యుద్ధం జరిగిస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు. అది చెప్పాడు. ఒకప్పుడు ఎడబాసినాడు దేవుడు, బలహీనులయ్యారు. ఇప్పుడు తోడుగా ఉంటున్నారు దేవుడు, ఇప్పుడు బలవంతులయ్యారు. అయిననేమి నేను నీకు తోడుగా ఉంటాను. ఒక్క మనిషిని హతం చేసినట్టుగా విద్యార్థులందరినీ నువ్వేం చేస్తావు? హతం చేస్తావు. దేవుడు చెప్పినట్లుగానే అక్కడ జరిగింది. దేవుడు చెప్పినట్టుగానే జరిగింది. గిద్యోను యొక్క సందేహానికి దేవుడు ఇచ్చిన సరైన జవాబు. మన సందేహాలకు ఆయన సరైన జవాబులు ఇస్తాడు. వ్యక్తిగత సందేహమా, కుటుంబ విషయాల్లో సందేహమా, చదువు విషయాల్లో సందేహమా, ఉద్యోగ విషయాల్లో సందేహమా, పరిచర్య విషయాల్లో సందేహమా, మనం ఏ సందేహాలకి మనం పెట్టి పీడిస్తూ ఉంటాయో మన సందేహాలకు సరైన జవాబు ఇచ్చేవాడే మన ప్రభు. అలాగ సరైన జవాబు ఇచ్చి గిద్యోనును బలపరిచి ఆ తర్వాత గిద్యోనును ఒక బలమైన నాయకునిగా ఆయన తయారు చేశాడు. బలమైన నాయకునిగా తయారు చేశాడు. మనను కూడా అలాగా మన సందేహాలకు సరైన జవాబు ఇచ్చి మనను బలపరిచి ఒక బలమైన పాత్రగా ఆయన ఉపయోగించుకుంటాడు. అట్టి కృప గిద్యోనుకు అనుగ్రహించిన దేవుడు అట్టి కృప మనకును అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు ఇచ్చిన తలంపులు మనందరికీ దీవెనకరంగా చేయునుగాక.